హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీక్లో రిలీజ్ అయిన ఇంట్రెస్టింగ్ ఓటీటీ మూవీస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు నేను మూవీ బై మూవీ కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఆ మూవీ ఎలా ఉంది అండ్ అది ఏ ప్లాట్ఫామ్లో ఉంది అని. దానివల్ల మీరు ఏ మూవీ చూడాలో వెంటనే డిసైడ్ అవ్వచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే నేను ఈ వీడియోస్ ఒక ఆర్డర్ని ర్యాండమ్గా చెప్తున్నాను. మీరు వీడియో కంప్లీట్గా చూడండి. సో దానివల్ల మీకు ఏ మూవీ చూడాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఫస్ట్ మన రీజనల్ ప్లాట్ఫామ్ ఆహా ఓటీటీలో వచ్చిన స్ట్రైట్ తెలుగు సినిమా తిమ్మరాజుపల్లి టీవీ గురించి మాట్లాడుకుందాం. హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్గా వి మునిరాజు డైరెక్షన్లో వచ్చిన 1996 పీరియడ్ విలేజ్ కామెడీ డ్రామా ఇది. అండ్ ఇంకా ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఒక చిన్న పల్లెటూరులో ఉన్న ఒక కమ్యూనిటీకి ఒకటే టెలివిజన్ ఉంటుంది అండ్ అది సడన్గా మాయమవుతుంది. దానివల్ల ఊరిలో పెద్ద రచ్చ మొదలవుతుంది. అండ్ ఇంకా ఊరిలో అందరూ కలిసి ఆ దొంగతనం నేరం సతీష్ అనే ఒక దొంగ మీదకి తోస్తారు. అండ్ ఈ జరిగిన ఈవెంట్స్ తర్వాత ఆ కమ్యూనిటీలో ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ. ఇంకా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ సినిమాలో మనం 90s విలేజ్ అట్మాస్ఫియర్ని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పల్లెటూరు అందాలు చాలా న్యాచురల్గా చూపించారు. అండ్ ఇంకా ఈ ప్రొసీడింగ్స్లో ఊర్లో వాళ్ళ మధ్య వచ్చే కామెడీ మరియు మాటలు చాలా బాగుంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసే క్లీన్ కామెడీ సినిమా ఇది. అండ్ ఇంకా ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే బడ్జెట్ చాలా తక్కువ ఉంది. దానివల్ల విజువల్ ప్రొడక్షన్స్ వాల్యూస్ అంత హై క్వాలిటీగా ఉండవు. ఇంకా క్లైమాక్స్ వచ్చేసరికి చాలా రొటీన్గా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మీ ఫ్యామిలీతో కలిసి ప్రశాంతంగా ఒకసారి చూసేయచ్చు. అండ్ ఇంకా ఈ మూవీ సన్ నెక్స్ట్లో అవైలబుల్గా ఉంది తెలుగు ఆడియోతో. నెక్స్ట్ ఈ వారం ఉన్న అన్నిటికంటే పెద్ద పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ దురంధర్ ద రివెంజ్. ఇది నెట్ఫ్లిక్స్ మరియు జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది విత్ తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ స్టోరీ ఏంటంటే ఒక అండర్ కవర్ ఏజెంట్ హంజా అలీ మజారీ గురించి. ఆయన ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ మాఫియా నెట్వర్క్ని అంతం చేయడానికి చేసే ఆపరేషనే ఈ సినిమా. ఇంకా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రణవీర్ సింగ్, అర్జున్ రాంపాల్ మరియు అక్షయ్ ఖన్నా లాంటి తోప్ యాక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్ ఉంది. అలాగే డైరెక్టర్ ఆదిత్యధర్ యాక్షన్ సీక్వెన్సెస్ని హాలీవుడ్ లెవెల్లో డిజైన్ చేశారు. ఇంకా ఓటీటీ వర్షన్లో అయితే చాలా మూవీలో కట్ చేసిన కొన్ని సీన్స్ యాడ్ చేశారు. అండ్ ఇంకా ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ఒక రన్ టైం 3 hours 52 minutes అంటే ఆల్మోస్ట్ 4 hours. ఇంకా దానివల్ల కొంచెం ఓపిక కావాలి మరి. అండ్ ఇంకా సెకండ్ హాఫ్లో పొలిటికల్ డైలాగ్స్ వల్ల సినిమా కొంచెం పేసింగ్ స్లోగా అవుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ దానివల్ల మనకు కొంచెం మరీ లెందీ ఫీలింగ్ అనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా మూవీ ఎలా అనిపించిందంటే హెవీ యాక్షన్ ఫైట్స్ మరియు మాస్ ఎలివేషన్ సీన్స్ ఇష్టం ఉండే వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా హాలీవుడ్ సినిమా ఇష్టపడే వాళ్ళ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ వచ్చింది. అదే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఇది మనకు డే 1 నుండి తెలుగు డబ్బింగ్తోనే అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే రయాన్ గోస్లింగ్ ఇందులో మెయిన్ హీరో. ఒక ఆస్ట్రోనట్ స్పేస్ షిప్లో మెమరీ పోయి నిద్రలేస్తాడు. మన ఎర్త్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడడానికి హీరో రియల్ సైన్స్ని యూజ్ చేసి ఏం చేశాడు అనేదే ఈ మూవీ స్టోరీ. అండ్ ఇంకా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రయాన్ ఒక్కడే స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్తో మొత్తం సినిమాని తీసుకెళ్తాడు. మూవీలో నిజమైన ఫిజిక్స్ మరియు సైన్స్ పజిల్స్తోని కథని చాలా గ్రిప్పింగ్గా నడుస్తుంది. అండ్ ఇంకా ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే అందులో వాడే హెవీ ఫిజిక్స్, మ్యాథ్ మరియు టెక్నికల్ పదాల వల్ల నార్మల్ ఆడియన్స్కి కొంచెం తలనొప్పిగా అనిపించవచ్చు. అలాగే సినిమా స్టార్టింగ్లో కథ సెట్ అవ్వడానికి అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కోసం టైం తీసుకుంటుంది. మన 4వ సినిమా కర్తవ్య. సైఫ్ అలీ ఖాన్ గారు హీరోగా యాక్ట్ చేశారు ఈ మూవీలో. అండ్ ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సైఫ్ ఇందులో పవన్ మాలిక్ అనే ఒక హానెస్ట్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడు. ఒక జెన్యూన్ టెన్షన్తో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ని మెయింటైన్ చేస్తూ తన పర్సనల్ లైఫ్తోని పోరాడుతూ ఒక హై ప్రొఫైల్ మర్డర్ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అనేది సినిమా కథ. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సైఫ్ అలీ ఖాన్ చాలా రా మరియు న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఓవర్ ద టాప్ కమర్షియల్ హీరోయిక్స్ ఉండవు. మన సిస్టంలో ఉన్న కరప్షన్ని, అసలు నిజమైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో చాలా రియలిస్టిక్గా చూపించారు. ఇంకా ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి వస్తే ఇది చాలా డార్క్ మరియు సీరియస్ మూవీ. ఇందులో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్, పాటలు లేదా కామెడీ ఉండవు. అలాగే ఇలాంటి పోలీస్ సిస్టమ్ కథలు మనం ఇదివరకే చాలా చూసాం.
ఓవరాల్గా నాకు మూవీ ఎలా అనిపించిందంటే, మీరు సీరియస్, ఇంటెన్స్ మరియు రియలిస్టిక్ పోలీస్ డ్రామాస్ చూడాలని అనుకుంటే ఇది మీకు ఒక పర్ఫెక్ట్ చాయిస్. అలాగే ఇది హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. మీరు సబ్ టైటిల్స్తో చూడాలంటే చూసేయచ్చు. ఇక మన లిస్ట్లో వచ్చిన 5th మూవీ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న స్టైలిష్ స్పై థ్రిల్లర్ మిస్టర్ ఎక్స్. అండ్ ఇంకా ఈ మూవీలో ఆర్య, మంజు వారియర్ మరియు గౌతమ్ కార్తిక్ మెయిన్ లీడ్స్గా రోల్స్ ప్లే చేశారు. ఇది మనకు పక్కా తెలుగు డబ్బింగ్ ట్రాక్తోనే అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకా ఈ మూవీ యొక్క ప్లాట్ లైన్ విషయానికి వస్తే ఇది ఒక ఫాస్ట్ పేస్డ్ ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్ డ్రామా. అండ్ ఇంకా ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా స్టైలిష్గా ఉంది. గ్లోబల్ లొకేషన్స్లో చేస్ సీన్స్ మరియు గన్ ఫైట్స్ అయితే తోపున్నాయి. ఈ మూవీకి మరొక ప్లస్ పాయింట్ ఆర్య. తన బాడీ లాంగ్వేజ్తో సినిమాని సింగిల్ హ్యాండెడ్గా తీసుకెళ్ళాడు. అలాగే మంజు వారియర్ తన పర్ఫార్మెన్స్తో నెక్స్ట్ లెవెల్కి మూవీని తీసుకెళ్ళింది. ఈ మూవీ మైనస్ పాయింట్స్ రొటీన్ స్పై మూవీస్ లాగా కథ చాలా గెస్ చేసేలా ఉంటుంది. సో వీకెండ్స్కి మీ ఫ్రెండ్స్తో కలిసి టైంపాస్కి ఒక లుక్ వేయొచ్చు. నెక్స్ట్ మూవీ వచ్చేసి వాజా 2 బయోపిక్ ఆఫ్ ఎ బిలియన్ బ్రదర్స్. జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది విత్ తెలుగు ఆడియోతో. ఇంకా మూవీ ప్లాట్ లైన్ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ పిల్లల గురించి, వాళ్ళ కెరియర్, ఇంజనీరింగ్ లైఫ్, బీటెక్ బంధాలు మరియు ఫ్రెండ్షిప్ గురించి ఉండే ఫుల్ లెంత్ యూత్ కామెడీ మూవీ ఇది. అండ్ ఇంక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే పార్ట్ 1 లాగానే ఇందులో యూత్ని కనెక్ట్ చేసే ఎలిమెంట్స్ చాలా గట్టిగా ఉంటాయి. బీటెక్ కుర్రాళ్ళు ఈ మూవీ ఒక రేంజ్లో కనెక్ట్ అవుతారు. కామెడీ టైమింగ్ అయితే సూపర్ హైలైట్ ఉంది. ఇంకా ఈ మూవీ యొక్క మైనస్ పాయింట్స్ చాలా చోట్ల హెవీ మెలోడ్రామా ఎక్కువైపోయింది. కొత్త కథలాగా ఏం అనిపించలేదు. రొటీన్ యూత్ ఎంటర్టైన్మెంట్. ఓవరాల్గా మూవీ వీకెండ్కి మీ గ్యాంగ్తోని లేదా మీ ఫ్రెండ్స్తోని చూసి ఫుల్గా నవ్వుకోవచ్చు. ఇంకా మన లిస్ట్లో చివరిగా ఉన్న మూవీ లిక్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ప్రదీప్ మరియు కృతి శెట్టి మెయిన్ లీడ్గా వచ్చిన ఫ్యూచరిస్టిక్ రామ్ కామ్ ఇది. ప్రేమలో ఫెయిల్ అయితే డబ్బులు తిరిగి ఇచ్చే ఒక వింతైన కంపెనీ కథ ఇది. కార్పొరేట్ ఎంప్లాయ్ తన పాలసీ క్లెయిమ్ చేస్తున్నప్పుడు వచ్చే గొడవలే ఈ సినిమా. ఇంకా ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రదీప్ ఎనర్జెటిక్ యాక్టింగ్ మరియు కొత్తగా ఉండే కాన్సెప్ట్ చాలా యూత్ఫుల్గా ఉంటుంది. అనిరుద్ మ్యూజిక్ సూపర్ హైలైట్. అండ్ ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అవుతుంది. ఓవర్ ద టాప్ సినిమాటిక్ లాజిక్లెస్ సీన్స్ ఎక్కువైపోయాయి. ఓవరాల్గా మూవీ అయితే రెగ్యులర్ లవ్ స్టోరీస్ బోర్ కొట్టే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ కొంచెం రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వారం ఉన్న కంప్లీట్ మూవీ బై మూవీ ఓటీటీ బ్రేక్ డౌన్. మరి ఇందులో మీరు మొదటగా ఏ మూవీ బింజ్ వాచ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు? ఫ్యామిలీ కామెడీ తిమ్మరాజుపల్లి టీవీనా లేదా మాస్ యాక్షన్ దురంధర? వీటిల్లో ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ బింజ్ వాచ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. మరియు ఇలాంటి ప్రతి వారం వచ్చే ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.